తెలంగాణ. ఆర్టీసీ ఐక్యత, ఆర్టీసీ ఐక్యత, జై తెలంగాణ. రాష్ట్రంలో అన్ని వర్గాలకు కూడా హామీలు ఇచ్చి ఇది ఇందిరమ్మ ప్రభుత్వం రాబోతుందని, ఇది సోనియా గాంధీ మాట అని, రాహుల్ గాంధీ మాట అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లైనా ఏ ఒక్క హామీ కూడా నిలుపుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ కార్మికులను కేసీఆర్ గారు గుర్తించి 26,000 మందికి వేతనాలు పెంచి ఆర్టీసీలుగా గుర్తించింది ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం. 2016 సంవత్సరంలోనే దాదాపు 26,000 మందిని ఆర్టీసీలుగా గుర్తించి మంచి వేతన ఒప్పందాన్ని ఆనాటి ప్రభుత్వం చేసింది. సరే, కొంతమంది ఈపీఎఫ్ కారణాల వల్ల కొద్దిమంది కార్మికులు మిగిలిపోయినారు. ఎన్సీడీఎల్లో మీటర్ రీడింగ్ కార్మికులను మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సరే, మీరు ఇప్పుడు 2016, 2026 అంటే 10 ఏళ్ళు అయింది. ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళు ఆ రోజు ఏమన్నారు? మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, రెగ్యులరైజ్డ్ ఉద్యోగులుగా గుర్తిస్తాం, అన్ని చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. సో మీలాగా చాలా మందికి ఇచ్చారు. సర్వశిక్ష అభియాన్ అని ఉంటుంది, ఏది స్కూళ్ళల్లో చదువులు చెప్పే టీచర్. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ సమ్మె చేస్తే రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి ఇదో పెద్ద పనే, మా గవర్నమెంట్ వస్తే ఛాయ్ తాగినంత సేపట్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాను, ఛాయ్ తాగినంత సేపట్లో రెగ్యులరైజ్ చేసేస్తాం మిమ్మల్ని అన్నారు. 2.5 ఏళ్లలో ఎన్ని ఛాయలు తాగినావు రేవంత్ రెడ్డి? మరి మా ఎస్ఎస్సీ ఉద్యోగులు గుర్తొచ్చిందా నీకు? అట్లే ఉపాధి హామీలో పనిచేస్తారు. టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఎంలు, ఏపీఓలు చాలా మంది పనిచేస్తారు. అసలు మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మీకు స్కేల్ ఇచ్చేస్తాము అన్న. మధ్యలో పోతే ఇక అయిపోయి జీవోనే వస్తుందనే పాపం వాళ్ళు స్వీట్లు వాచుకున్నారు, బుక్క గులాలు చల్లుకున్నారు, రేవంత్ రెడ్డికి సీతక్కకు పాలాభిషేకం చేసిండ్రు. 2.5 ఏళ్ళే జీవో వస్తుంది, ఉత్తరే అయిపోయింది. వాళ్ళను ఉపాధి హామీ ఉద్యోగులను అట్లా మోసం చేసింది. అంగన్వాడీ టీచర్లకు 18,000 జీతం ఇస్తాం, రిటైర్మెంట్ కు 2 లక్షలు ఇస్తామని మాటిస్తే వాళ్ళు పాలాభిషేకం చేసింది. 2 ఏళ్ల 18,000 జీతం వచ్చింది లేదు. ఏమైందని అడుగుదామని హైదరాబాద్ పోతే పోలీసులతో కొట్టించుడు, గుర్రాలతో దొప్పించుడు. ఆశా వర్కర్లు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల్లో గుర్తిస్తాం, 18,000 వేతనం ఇస్తాము అని వాళ్ళకి చెప్పింది. మొన్న ఆశాలు అసెంబ్లీ జరిగినప్పుడు హైదరాబాద్కి వస్తే పోలీసులతో కొట్టిస్తే స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మా విద్యుత్ ఉద్యోగులు ఆర్టీసీ అని పోయినసారి మీరు అక్కడ స్ట్రైక్ చేసింది, ఏడా మన నెక్లెస్ రోడ్ పెద్ద ఎత్తున స్ట్రైక్ రాత్రంతా చేసింది. ఇక పొద్దుగాల చర్చకు పిలుస్తున్నాం, అయ్యే పోతుంది, ఇక స్ట్రైక్ విరమించుకోండి అంటే నమ్మి మీరు విరమించుకున్నారు. ఏమైనా జరిగిందా? కనీసం మళ్ళా మాట్లాడింది కూడా లేదు, ఊరట లేదు, ఓ భరోసా మాట లేదు. ఇక లేదు పోయి కొంతమందికి ఇప్పుడు ఇంత పెంచుతున్నాం, ఇంకో తీట అయినని అడగాలి కదా, పద్ధతి లేదు. కనీసం ఇక రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మంది, 27,000 మంది సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది సమ్మె చేస్తే ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్లేదు. ఇంకా ఏమంటాడు? ఎస్మా చట్టం ప్రయోగిస్తా, సమ్మె చేసేటోళ్ళకి యాక్సిడెంట్లు అయితే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ వర్తించదు, మిమ్మల్ని టర్మినేట్ చేస్తాం. ఇదే నా ప్రజాపాలన అంటే? పేరుకు ప్రజాపాలన, కానీ జరుగుతున్నది ఏంటి? రాక్షస పాలన, తుగ్లక్ పాలన. ఒక్క మాట మీద కూడా నిలబడ్డటువంటి పరిస్థితి లేదు. చెప్పుడేమో ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ప్రజల మాట వినాలి కదా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా. కానీ నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? 6 గ్యారెంటీలే కాదు, మేము 7వ గ్యారెంటీ ఇస్తున్నాం, ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్య హక్కును కల్పిస్తాము అన్నారు. ఏడిచ్చిన 7వ గ్యారెంటీ? పాపం ఏమడిగింది? మా ఆర్టీసీ గొంతమ్మ కోరికలు చూడిందా? నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయండి అన్నారు. మిగిలిపోయిన కార్మికులను ఆర్టీసీలుగా గుర్తించండి అన్నారు. ఎన్పీడీసీఎల్లో బిల్ కలెక్టర్లను గుర్తించండి అని అడుగుతున్నారు. మాకు డిఏ కానీ, హెచ్ఆర్ పాలసీ కానీ, మాకు హెచ్ఆర్ఏ కానీ, మాకు ఏదైనా చదువుకున్న వాళ్ళు ఉంటే మా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా డిపార్ట్మెంట్లో ఏమైనా ఖాళీలు వస్తే ఆ ఖాళీలలో మాకు అవకాశం ఇవ్వండి అన్నారు.
పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఐటీఐ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి తగ్గ ఉద్యోగం వాళ్ళకు డిపార్ట్మెంట్ల ఖాళీలు వస్తే మాకు వెయిటేజ్ ఇవ్వండి, మాకు అవకాశం కల్పించండి అనేది. ఇందులో మన తప్పు ఉన్నదా? ఇంకా గొంతమ్మ కోరికలు ఉన్నాయా? ఇంకా పైగా మిమ్మల్ని టర్మినేట్ చేస్తాం, మీకు మెడికల్ బెనిఫిట్లు ఆపేస్తాం, మీ మీద ఎస్మా ప్రయోగిస్తాం. ఇదా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క మాట్లాడి, బట్టి విక్రమార్క గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఆనాడు ఏదో పాదయాత్ర చేసినప్పుడు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. ఇప్పుడు కనీసం ప్రజాభవన్కు వీళ్ళని పిలిచి మాట్లాడే మీకు టైం కూడా దొరుకుతుంది కదా. ఆనాడు కేసీఆర్ గారు అంగన్వాడీలను ప్రజాభవన్కు పిలిచి అన్నం పెట్టి వాళ్ళతో మాట్లాడి వేతనాలు పెంచింది. ఆశా వర్కర్లను ప్రజాభవన్కు పిలిచి అన్నం పెట్టి మాట్లాడి వాళ్ళ వేతనాలు పెంచింది. విద్యుత్ ఉద్యోగులు కూడా ఆ రోజు ప్రజాభవన్కి వచ్చి వీళ్ళ వేతనాలు పెంచి ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడి ఆ ప్రజాభవన్ లో ఉన్న బట్టి విక్రమార్క గారు ప్రజాభవన్ లోనే మారిపోయింది. ఆయన ఆర్టీజన్లను కనీసం మాట్లాడే పరిస్థితి లేదు, గుర్తించే పరిస్థితి లేదు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అప్పుల మీద ఏం చేసిండ్రు? థర్డ్ డిస్కామ్ అన్నారు. అది ఎందుకు పెట్టింది థర్డ్ డిస్కామ్? అసలు అప్పులు తెచ్చుకోండి, దాని పేరు మీద 30-40 వేల కోట్ల అప్పులు లేవాలి, అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలి, కమిషన్లు కొట్టాలి. ఇంతకు మించి ఇంకోటి ఉందా? ఇప్పుడు థర్డ్ డిస్కామ్ లో ఏమంటారు? అగ్రికల్చర్ అంతా ఒకటేట, డొమెస్టిక్ అంటే ఒకటి. ఇప్పుడు ఒక ఊరు పోదాం, మదపల్లి పోదాం. మదపల్లిలో ఒకటే ట్రాన్స్ఫార్మర్ మీద కొన్ని బావులు ఉండే, కొన్ని ఇండ్లు ఉండే. మరి దాన్ని ఎవరు చూడాలి? సెకండ్ డిస్కామ్ ఒకటి చూడాలన్నా, థర్డ్ డిస్కామ్ ఒకటి చూడాలన్నా? అట్లా ఏ ఊర్లో పోయినా చాలా ఊర్లలో పరిస్థితి ఏముంటది? ఒకే ట్రాన్స్ఫార్మర్ మీద ఇండస్ట్రీ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది. ఒకే ట్రాన్స్ఫార్మర్ మీద ఇండ్లు ఉంటాయి, డొమెస్టిక్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది. దాన్ని ఎవరు చూడాలి? ఒక ఊర్లో ఒక సబ్ స్టేషన్ ఉంటుంది, ఆ సబ్ స్టేషన్ మీద డొమెస్టిక్ ఉండే, అగ్రికల్చర్ ఉండే. దాని మెయింటెనెన్స్ ఎవరు చూడాలి? థర్డ్ డిస్కామా, సెకండ్ డిస్కామా? అంటే ఒక గందరగోళమైన పరిస్థితి, అయోమయమైన పరిస్థితి. అది ఏమన్నా కానీ ఇక కొత్త డిస్కామ్ పెట్టాం అని చెప్పి పాత డిస్కామ్ లాభాలు వచ్చింది. ఎందుకంటే దాని మీద అగ్రికల్చర్ ఉండదు, ఇరిగేషన్ ఉండదు, లాభాల్లో ఉన్నదని చూపించి దాని మీద 30-40 వేల కోట్ల అప్పులు తేవాలి. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ కేబుల్ వేసి కమిషన్లు కొట్టాలి. అప్పులు తెచ్చడం మీద, కమిషన్లు కొట్టడం మీద ఉన్న ప్రేమ మా కార్మికుల మీద ఎందుకు లేకపోయే? మా ఆర్టీజన్ల మీద ఎందుకు లేకపోయా? మీ అందరికి అర్థమైంది అనుకుంటా. ఈ థర్డ్ డిస్కామ్ ఇప్పటికీ అసలు ఎందుకు పెట్టారో అర్థమైందా మీకు? అసలు ఈ ఒకటే ఊర్లో 2 పద్ధతులు ఉంటాయి ఎక్కడన్నా? ఏ ఊర్లో పోయినా ఇల్లు 300-400 ఉంటాయి, బావులే 400 ఉంటాయి. బాయిలకో ఏయి, ఇళ్లకో ఏయి ఉంటాడు. ఎవడన్నా బాయిలకో లైన్ మీద, ఇళ్లకో లైన్ మీద ఉంటాడా? అంటే ఇది ఆచరణ సాధ్యమా? మరి అన్ని ఉద్యోగాలు ఇస్తావాను? వీళ్ళనే పని చేపిస్తారు. డిప్యుటేషన్ అంటే 2 ఊళ్ళకి ఒకరిని పెట్టి పని చేపిస్తారు. మళ్ళీ లేని అంటే కేవలం మీ కమిషన్ల కోసం, మీ అప్పుల కోసం థర్డ్ డిస్కామ్ పెట్టి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు. ఉన్నారా ఇంజనీర్లు? మరి వీళ్ళనే డిప్యుటేషన్, అటొక్కరిని ఇటొక్కరిని, ఇటొక్కరిని అటొక్కరిని. ఉన్న పని ఖరాబ్ అవుతుంది. అసలు స్టోర్లో మున్పటి లెక్క మెటీరియల్ ఉంటుందా? కేసీఆర్ ఉన్నప్పుడు బిస్కెట్ లెక్క ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చిన. అరే కేబుల్ అంటే దానికి కావలసిన కండక్టర్ కానీ, ఏబీ స్విచ్ కానీ ఏదంటే రప్పరప్పించిన. ఇప్పుడు నా కండక్టర్ ఉంటే కేబుల్ ఉండదు, కేబుల్ ఉంటే ఏబీ స్విచ్ ఉండదు, ఏబీ స్విచ్ ఉంటే ట్రాన్స్ఫార్మర్ ఉండదు, స్టోర్ లో మెటీరియల్ ఉండదు, మెటీరియల్ ఉంటే బడ్జెట్ ఉండదు. ఇది తిప్పలైపోయింది. చెప్పుడు 24 గంటల కరెంటు, ఊళ్ళలో పోతే 12-13 గంటలు ఉంటుంది. మిమ్మల్ని తిట్టిపోతు రైతులు. ఏమైనా 24 గంటలలో మోటార్లు కాలుతున్నాయి. తిట్లేమో ఆర్టీజన్ల వస్తూ, కమిషన్లు ఏమో రేవంత్ రెడ్డి వరకు. అదే ఎందుకు బంద్ అయింది కరెంట్ అటు? మీరేమంటారు? మీదికి వెళ్ళిపోయిందంట, మీదికి వెళ్ళిపోయిందంటే ఎదురుగా నువ్వు ఉంటావు కనుక నిన్ను తింటుంటారు. ఎదురుగా నువ్వు కనబడుతున్నావు, ఫోన్ లాగట్టేది నువ్వు సబ్ స్టేషన్ లా, కనబడేది నువ్వు సబ్ స్టేషన్ లా. మీదికి వెళ్ళిపోయిందంటే ఒక మీదికి వెళ్ళకపోతుంది, ముంగట్టుగా నిన్ను కనబడుతుంది. మీరేమో కమిషన్ కొట్టుడు, పాపం ఆర్టీజన్ ఏమో తిట్టువాడు. ఇట్లుంది గవర్నమెంట్ పరిస్థితి. ఇవన్నీ న్యాయబద్ధమైనటువంటిది. నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రిని బట్టి విక్రమార్కను డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే ఆర్టీజన్లను చర్చకు పిలువండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. ఇప్పటికే 6 రోజులు అయింది. జరగడానికి ఏదైనా జరిగితే దానికి ప్రభుత్వందే బాధ్యత, బట్టి విక్రమార్కనే బాధ్యత. ఈ ఆర్టీజన్ల మీద నెట్టడం తప్పు.
సమ్మె అనేది కార్మికుల హక్కు, ఉద్యోగ ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్య హక్కు 7వ గ్యారంటీకి ఇస్తున్నా అన్నావు కదా, నువ్వు ఇచ్చినావు కనుకనే మేము అడుగుతున్నాం. అందువల్ల వీళ్ళని వెంటనే చర్చలకు పిలువండి. మేము వేసుమా పెడతాం, ఉద్యోగం పీకేస్తాం, లేకపోతే మెడికల్ రియంబర్స్మెంట్ ఆపుతాం, ఇది కాదు కదా. ఇదా ప్రజాపాలన అంటే? ఇదా ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే? తక్షణమే ఆర్టీసీలను చర్చకు పిలవండి, న్యాయబద్దమైన వారి యొక్క డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే ఆర్టీసీలతో పాటు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యక్ష పోరాటంలో దిగాల్సి. ఆనాడు కేసీఆర్ గారు వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చింది. మీరు మీ అసంటోడు రేవంత్ రెడ్డి అసంటోడు పోయి కోర్టులో స్టే తెచ్చింది ఆ రోజు. వీళ్ళకు ఇట్లాంటి వాళ్ళు షెడ్యూలే పోయి తెచ్చింది ఆ రోజు. లేదా అయ్యప్పు కోర్టు స్టే వస్తే కేసీఆర్ గారు స్టే వస్తే వచ్చింది బిడ్డ నేను జీతం పెంచుతాను, జీతం పెంచి మాట నిలబెట్టుకున్నాడు అన్నాడు కేసీఆర్. కోర్టు ఆపిందని చేతులెత్తేలే కేసీఆర్. కోర్టు ఆపింది, జీతం పెంచి పడేస్తే నువ్వేమని ఆపుతుంది అన్నాడు, జీతం ఇచ్చింది. చిన్నలేదా? వీళ్ళేమన్నారు, రెగ్యులరైజ్ పుల్లబెట్టింది వీళ్ళే, మళ్ళీ రెగ్యులరైజ్ చేయమని వీళ్ళు. ఇప్పుడు ఎందుకు చేస్తలేవు? మనం 2.5 ఏళ్ళైంది కదా, ఎందుకు చేయవు? ఎందుకు జీతాలు పెంచవు? ఎందుకు డిఏలు ఇయ్యవు? ఎందుకు పే స్కేల్ ఇయ్యవు అని నేను అడుగుతావు. నువ్వు చెప్పిందే అడుగుతున్నాం, కొత్తగా అడుగుతలేవు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో, తక్షణమే ఆర్టీసీలను చర్చకు పిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, లేదంటే ఉద్యోగం ఇంకా ఉద్యోగమైతే జరిగే పరిణామాలకు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క గారి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ జై తెలంగాణ. ఆర్టీసీ ఐక్యత, ఆర్టీసీ ఐక్యత, జై తెలంగాణ.